కుసుమహర. ఇప్పుడు ఈ నారద భక్తి సూత్రాల్లో మూడో టాపిక్ ఏమిటంటే భక్తి రూపం. చాలా ప్రధానమైనది. దాని రూపం ఎలా ఉంటుందో చక్కగా వివరిస్తున్నారు శ్రీ నారదుల వారు. ఇక్కడ ఏం చెప్తారంటే భక్తిని గురించి తెలుపుతానని నారదుల వారు ప్రతిజ్ఞ చేశారు. ఆ భక్తి యొక్క రూపమును లక్షణమును ఈ సూత్రంలో ఎలా తెలియజేశారంటే అంతరంగ లక్షణ స్వరూపమును తెలియచేశారు. రూపం బహిరంగ లక్షణం, స్వరూపం అంతరంగ లక్షణం. మీకు అర్థం కావాలంటే ఇంకొకటి చెప్తాను వినండి. రూపం సింహం పిల్ల, స్వరూపం స్వభావం అడవికి రాజు. దాని గర్జనకు సర్వజంతువులు గడగడ వణికిపోతాయి. ఒకనాడు అనుకోకుండా ఒక చిన్న సింహం పిల్ల మేకల మందలో కలిసిపోయింది. చిన్నప్పుడే కలవబట్టి ఆ మేకల్లో తిరుగుతూ ఆకులు అలుమలు తింటూ తరువాత అది అరుపులు అరుస్తూ పిరికితనంగా పారిపోసాగింది. అయితే ఒకనాడు ఒక సింహం ఏం చేసిందంటే ఇదేమిటిది, మన జాతిదేలాగా ఉన్నది, ఇలా మేకల మందలో కలిసి పిరికిగా ప్రవర్తిస్తుంది అనుకుని దాన్ని ఎట్లాగైనా పట్టుకొని తీసుకొస్తే అది భయపడతా ఉంది. అప్పుడు దానికి ఏం చేసిందంటే ఒక బావిలో తీసుకెళ్ళి తన రూపాన్ని చూపించింది. నువ్వు నేను ఒకటే, ఇది గర్జించింది, అది గర్జించింది అంటే దాని స్వరూపం గోచరమైంది. అంతకుముందు ఏమైంది, ఇక్కడ అంతరంగం సింహం యొక్క అంతరంగం మేకపిల్లగా మారిపోయింది. బహిరంగంగా సింహమే, బట్ అంతరంగంలో లేదు. కాబట్టి అంతరంగంలో లక్షణాలు ఉండాలి, బహిరంగంగా ఉండాలి. అంతరంగంలో ఒకటి బయట ఒకటి ఉండకూడదు. అది ద్వంద్వం, అది భక్తియే కాదు. అలాగే మనది మానవజాతి, మన స్వరూపం నిత్యకృష్ణదాసులం. అది ఇంకా అర్థం కావాలంటే రూపం కుండ, ఇది కార్యం. స్వరూపం ఏమిటి, మట్టి. కాబట్టి పట్టిక బెల్లం పైకుండ్రంగా ఉంటుంది, అది దాని రూపం. దాని స్వరూపం ఏమిటి, లోపల ఉన్న తీయదనం దాని స్వరూపం. అట్లాగే భక్తికి అంతరంగమే స్థానం. అందువల్ల బహిరంగ లక్షణములు కూడా అంతరంగమునకు సంబంధించియే ఉంటాయి. భక్తునికి భక్తిదేవి అంటే భక్తిని తల్లిగా పోల్చారు. భక్తిదేవి హృదయంలో ప్రవేశించిందని తెలుసుకోవడానికి కొన్ని బహిరంగ లక్షణాలు ఎలా ఉంటాయో కొన్ని సూత్రాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏమన్నాడంటే సూత్రం 2 సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అంటున్నారు. అంటే భక్తి ప్రత్యక్షంగా కనిపిస్తున్న పరమాత్మలో పరమ ప్రేమ రూపము కలది, పరమ ప్రేమ రూపిణి అంటున్నారు. ఈ సూత్రానికి భరతేందు బాబు గారు ఇంకొక రూపం చెప్పారు. సాకస్మై ప్రేమ రూప అంటున్నాడు. అంటే భక్తి సర్వ సృష్టికర్త పరమానంద స్వరూపుడైన పరమాత్మలో ఉన్న ప్రేమ రూపిణి, పరమ ప్రేమ రూపిణి. అయితే మానవుడు ఎలా అయితే తెల్లగా, నల్లగా, చామన ఛాయగా, ఎరుపుగా, పసుపు వర్ణంతో ఉంటాడో భక్తి యొక్క రూపము బహిరంగ లక్షణమైన పరమ ప్రేమ అంటున్నారు. అంతఃకరణ అంటే అంతకన్నా ఒకటే, కానీ అది దేనితో చేరి ఉంది అని తెలుసుకోవాలి. ఇది ప్రధానం అండి ఇక్కడ సాధనలు. హరనాథుడు కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే 4లో 2లో 75 పేజీ 130 అద్భుతంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే పార్థివమైన ఏ కోరికకు నీ అంతరంగంలో ఎప్పటికే చోటు నీయకు. పార్థివమైందే మ్యాటర్, నీ స్పిరిట్ కూడా ఏమవుతుంది, మ్యాటర్ అయిపోతుంది. కాబట్టి జీవులను పెడతోవను పెట్టి ప్రధాన శత్రువు ఇదేనంట. దానంతటా అదిగా ప్రాప్తించిన దానితో తృప్తి చెందు, అంతేగాని అది కావాలనేటువంటి కోరిక నీలో ప్రవేశించిందా అయిపోయాయి, పెడతో పట్టినట్టే. సో మళ్ళొకసారి చదువుతామండి. పార్థివమైన ఏ కోరికకు నీ అంతరంగంలో ఎప్పటికీ చోటు నీయకు. జీవులను పెడతవని పెట్టి ప్రధాన శత్రువు అది, దానంతటా అదిగా ప్రాప్తించిన దానితో తృప్తి చెందు. ప్రభు ఈ సర్వమునకు అధిపతి అని గ్రహించు. ఎంత వెతికినా ఎవ్వరూ తప్పు పట్టలేనంత పవిత్రంగా నీ కార్యకలాపాలు నిర్వహించు. అట్లయితే నీ పనులను చూసి అందరూ కూడా సంతుష్టులు అవుతారు అంటున్నాడు. కాబట్టి మనం ఒకసారి మ్యాటర్ అయిందనుకోండి, ఇక మనం స్పిరిచువల్ పవర్ని అర్థం చేసుకున్నందుకు దిగజారిపోతాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. అంతకన్నా ఒకటే, అది దేనితో ఉంది అని తెలుసుకోవాలి. ప్రధానంగా దేనితో ముడిపడి ఉంది, మ్యాటర్తో స్పిరిట్తోన. కళ్ళవే, చూసే విధానం అదే, కానీ దేని చూస్తున్నావు దానిపై పాపుణ్యాలు ఆధారపడి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి.
నీ అంతఃకరణలో ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ పరమాత్మ యందు ఉందా లేదా నువ్వు దేనిని పొంది తృప్తి పడుతున్నావు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. ఎరుక. పాయసం తినా లేక స్త్రీ ధనాదులు పొందా లేక భావధ్యానం వలన దేనివల్ల నీకు ప్రేమ నిజంగా వీటి ఎంతుకలతో తెలిసిపోతుంది. అంతరంగాన్ని మోసం చేయకు, చాలా మహాపాపం, అది చాలా గొప్పది. భోజన వస్త్ర స్త్రీ ధనాదులో ఎందు కల ప్రేమ క్షణికం, అది నిజమైన ప్రేమ కాదు, అది క్షణిక ప్రీతి పాత్రమే. భగవత్ ప్రేమకు 7 లక్షణాలు ఉండి తీరాలట. అవి ఏంటంటే, 1 ప్రేమ ఏ విధంగానూ తరగదు, 2 ప్రియుని యందు విసుగు కలగదు, 3 పూర్ణచంద్రుని వలె ప్రేమ పూర్ణమైనప్పటికీ చిన్న వంకర ఉండవచ్చు, చిన్న పొరపులు రావచ్చు, 4 ప్రేమ రసము పాచిదనదు, వాసన రాదు, నిత్యనూతనంగా ఉంటుంది, ప్రేమకు తృప్తి కలగదు, 5 ప్రేమలో భయం లేదు, ప్రేమ భయమంకే అంతకణలో ఒకేసారి ఉండనేరవు అంటున్నాడు. సో ప్రేమ భయం ఒకే చోట ఉండవట. దుఃఖము ప్రేమ కలిసి ఉండవచ్చు. ప్రేమికుడు దుఃఖితుడవుతాడు. ఎవరిని చూసి మనం భయపడతామో వారిని ప్రేమించలేము. 6 ప్రేమికులను దోషాలు కనిపిస్తే వారి యందు విరక్తి కలగదు, పైగా సేవాభావం కలుగుతుంది. అందుకన్నాడు రనాథ్, మరప్రయత్నం ఇది రాధ సాధించింది. సరే రాధ అన్నది, ఆ నల్లని వాని మొహమైన చూడ, నల్లని రంగే చూడని. మర్నాడు మళ్ళీ, అయ్యో నేను అలా అన్నానా, నాకు ఏది గుర్తులేదన్నది. సో మరప్రయత్నం గురించి రనాథ్ అద్భుతంగా చెప్పారు. సేవ ఇంకెక్కువ చేయాలి కాబోలనిపిస్తుంది. ఇక 7వ పాయింట్, ప్రేమ ఆలస్యాన్ని దూరాన్ని తెరం లేకుండా చేస్తుంది. ప్రేయసి ప్రియులు ఎప్పటికైనా కలిసి ఏకమవుతారు అంటున్నాడు. కాబట్టి ఆ ప్రేమ లక్షణాలు మనం ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అర్థమవుతుంది. వాట్ ఇస్ రియల్ లవ్. సంబంధం విడిపోవడానికి తగిన కారణాలు ఉన్నప్పటికీ ఎప్పుడు విడిపోనిదే నిజమైన ప్రేమ. ప్రేమ సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది, ఎప్పుడు క్షీణించదు. అటువంటి ప్రేమ భగవంతునియందు ఉండాలి. అన్ని విధాలైన తృప్తి భగవాన్ నుండి లభించాలి. అదే ప్రేమ. ఆ పరమ ప్రేమయే భక్తి యొక్క రూపం అంటున్నాడు. అది భక్తి రూపం. కాబట్టి పరమేశ్వరునియందు పరమ అనురక్తియే పరమ ప్రేమ భక్తి స్వరూపం. అందుకంటున్నాడు, ఆర్తి లాలసత కృష్ణుడు కొనే ధనమయ్యా, దాన్ని పెంపొందించుకో, దాన్ని వదలవద్దు అంటున్నాడు. అయితే ఈ ప్రేమ అనేది గోలోకంలో ఉండేటువంటి స్థానమట. అది ఇక్కడ రాగానే ప్రాపంచిక కామంగా మారిపోతుందట. అందుకని ఏమంటాడు అర్నాథ్, కామాన్ని కృష్ణోన్ముఖం చేసే అదే ప్రేమగా మారుతుంది. చూడు ఎంత సింపుల్గా చెప్పాడు. అంటే గోపికలే నా కృష్ణుడే తింటాడు, నా కృష్ణుడే బట్టలు కాదు, నా కృష్ణుడిగా ఆనందం ఎప్పుడంతే. ఆ కామం ఏమైంది, గోపికలు కామంతో కృష్ణుని కొనేశారట. అంటే ఏమిటి, సదా నా బిడ్డ అరనాథ్ ఎలా ఉన్నాడు, ఏం తింటున్నాడు అని ఆలోచిస్తూ కాలం గడపాలండి. ఇదే ప్రేమ లక్షణం. మమతకు మార్చాలి దాని రూపాన్ని. ఇంకా భక్తి స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తారంటే, భూషణములు, హారములు, కంకణములు, కుండలములుగా ఉన్న అనేక రూపములు ఉన్నాయి, కానీ వాటి స్వరూపం ఏమిటి అని అడిగితే బంగారం అంటాం. అదేవిధంగా భక్తి యొక్క బహిరంగ రూపము పరమ ప్రేమ రూపము. భక్తి యొక్క అంతరంగ లక్షణాలు చాలా ఉన్నాయి. కాబట్టి వరల్లో ఎన్ని వైవిధ్యాలున్నా ఇదంతా ఆయనకేలయే. ఇది అభేద. నగలు ఎన్ని ఉన్న ఆధారం సువర్ణమే, అలాగే అన్నిటికీ ఆధారం ఆయనే, ఆయన చైతన్య స్వరూపమే అని రావాలి. కాబట్టి భక్తి యొక్క స్వరూపాన్ని ఇంకా అర్థం చేసుకోవాలి మనం. అది అమృతం. ఒక అమృతం సముద్ర మథనంలో లభించిందట. అది దేవభోగ్యముగా స్వర్గంలోనే ఉండిపోయింది. ఆ అమృత ఏమవుతుందంటే రోగము లేకుండా చేస్తుంది, కానీ పుణ్యమును తగ్గిస్తుంది. స్వర్గలోక వాసులు తమ పుణ్యక్షణం అయ్యే వరకు అమృతం తాగి అక్కడే ఉండగలరు, కానీ భక్తి స్వరూపము ఆ అమృతంతో పోల్చదగింది కాదు. అర్నాథ్ అంటాడు, నామరుచి ద్వారా లభించిన ప్రేమ ముందు అమృతం చప్పగా ఉంటుంది అన్నాడు. రెండో అమృతం ఏంటంటే చంద్రుడిలో ఉందట. అది చంద్రకిరణముల ద్వారా ఔషధులను చేరి ప్రాణులకు ఉపయోగపడుతున్నది. ఈ అమృతం దేహమునకు పోషిస్తుంది, మనకి చాలా శక్తినిస్తుంది, కానీ జరామరణ కోశమును మాత్రం నివారించలేదు. భక్తి స్వరూపము ఈ అమృతం లాంటిది కూడా కాదన్నారంటే. తన సహజమైన ప్రేమతో రాధా రాధా అంటూ తన్మయ అయినాడట. ఎవరు? శ్రీకృష్ణుడు. అంటే భగవత్ భోగ్యం ఇది కేవలం ఉపభోగమునికే కలిగినది భక్తి స్వరూపం.
ఇది భగవత్ భోగ్యం అంటున్నాడు. భగవంతుడు సేవించడానికే ఉండాలట. అందువల్ల శ్రీకృష్ణుడు రజంలో ఆడుతూ తన సహజమైన ప్రేమతో రాధారాధను అయినాడట. ఆ తన్మయత్వంలో వెలువడిన సంగీతం చేత విశ్వమంతా మోహింపబడినదట. దివ్య స్వరము చేత సరస్వతీదేవి కూడా ఆకర్షింపబడి వ్రజభూమికి వచ్చిందట. శబ్దం చేత ఆకర్షితులైన వచ్చిన సరస్వతి నెమలి పెంచం దారి నందనందనుడు శ్యామసుందరం చూసి ఆ రూపము చేత అధికంగా ఆకర్షింపబడి మోహితురాలైంది. అంతేకాక, హే ప్రభు, నన్ను ద్వాసిగా స్వీకరించనని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు నిరాకరించాడు. తిరస్కరింపబడిన సరస్వతి జడమై వంశీ రూపం దాల్చిందట. ఆ వంశీని శ్యామచంద్రుడు అనురోగిస్తాడు. తన పరిణితి చెందిన ప్రేమని తాను అనుభవిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు ప్రేమ ప్రియుల రూపాన్ని చూడదు, చూసినా ఇంకా సేవ పెరుగుతుంది. భక్తుని సత్వగుణంగా భావిస్తే సత్వగుణం ప్రకృతి యొక్క కార్యం. అందువలన భగవంతుడు ప్రాకృత వస్తువులతో దాని ఉండడు, ప్రాకృత వశంలో ఉండడు. భక్తి మాయ అనుకుంటే పరమాత్ముడు మాయ యొక్క కపటమును మోసగించి ఎల్లప్పుడూ దూరంగా ఉంటాడు. పరమాత్ముడు మాయకు వశుడేలా అవుతాడండి? అలాగే భక్తి జీవుల ప్రయత్నం అనుకుంటే జీవులే ప్రయత్నమునకు కూడా పరమాత్మను వశపరుచుకోలేరు. భక్తి పరమాత్మని శక్తిగా భావిస్తే శక్తివంతుని వశంలో ఉంటుంది, కానీ శక్తివంతుడు పరమాత్మ ఉన్నాడు. ఇంతకీ ఏమిటయా సారం జాతకనండి. అందువలన భక్తి పరమాత్మని ఆహ్లాదని శక్తి యొక్క సర్వస్వము అంటున్నాడు. హాదిని అంటే ఆనంద స్వరూపము, అదే రాధ స్వరూపము. ప్రహ్లాదుడు అంటే ఏమిటి? హాదిని శక్తిని ఆధారం చేసుకొని జన్మించాడు. అందుకనే ప్రహ్లాదుడు నోరు ఎత్తగానే ఆ యొక్క నారసింహస్వామి ఆనంద రూపుడై ఉంటాడు. కాబట్టి భక్తి పరమాత్మ యొక్క ఆహ్లాది నీ శక్తి యొక్క సర్వస్వం, సారమదే. ఆ పరమానంద ఘనస్వరూపుని స్వభావ స్వరూపమైన ఆనందమే భక్తి. పరమాత్ముడు తన స్వరూపమే అయిన ఆ ఆనందం యొక్క రసాసాధన చేయదలుచుకుంటాడు. అప్పుడప్పుడు భక్తుని హృదయంలో తానే ఆనందాన్ని నిక్షిప్తం చేస్తాడట. తానే ఆనందాన్ని వశుడవుతాడు. పరమాత్ముడు తన స్వరూపమే అయిన ఆనందాన్ని అప్పుడప్పుడు ఆస్వాదిస్తూ అనుభవిస్తాడు. అందుకే ప్రేమ ఆయనే, నామం ఆయనే, ఆరాధించేది ఆయనే, ఉపభోగించేది ఆయన. మనం ఏమిటి? యంత్రమాత్రమే. ఆయన కోసమే జీవించుట. అందుకే అనుదాస అంటున్నారు. శ్రీకృష్ణచంద్రుడు తన హృదయానందాన్ని మురళీస్వరాలలో నింపుతారట. వంశీధ్వని ద్వారా ఆ ఆనందము గోపికల కర్ణ రంధ్రముల ద్వారా వారి హృదయంలో ప్రవేశిస్తుంది. అది అనాహత చక్రం ఓపెన్ కావాలి. సోలార్ ఫ్లెక్స్ అంటారు, హృదయ చక్రం అంటారు. తిరిగి ఆ ఆనందం వారి ప్రేమగా వారి హృదయాల నుండి పొంగినప్పుడు దానిని తాను స్వీకరించి అనుభవిస్తాడు. అది ఈ విధంగా భక్తుల హృదయంలో భగవంతుని పట్ల గల ప్రేమ, పరమ ప్రేమ రూప భక్తి ఏదైతే కలదో అది పరమాత్మ స్వరూపమే. అది ఆనందం, అదే భక్తి స్వయంగా భగవంతుని రూపమే. అందువల్ల నీకు ప్రేమ రాగానే ఆయన వచ్చి ఆడుకుంటాడు అని చెప్తున్నాడు. అరణ నామం ద్వారా సాధించవలసింది ప్రేమ, ప్రేమ, ప్రేమ. అమృత స్వరూప అనగా భక్తి. భగవత్ స్వరూపం అని ఏ అర్థము? భగవంతుని వదిలి భక్తుని వదిలి భగవంతుడు ఉండలేరు. అమృత స్వరూప అంటే భక్తి గల గొప్ప విశేషత. కాబట్టి యోగ సాధన ప్రారంభించగానే రసప్రాప్తి జరగదు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానములని దీర్ఘకాల శ్రమ తదంతరము తపస్సు వలన సమాధి స్థితి కలుగుతుంది. ఎంత శ్రవణం చేసినా మొదలు సమయం నాడీ శోధన 2-3 బంధాలు కావాలి. అందుచేత సాధనా కాలంలో యోగము కూడా అమృత స్వరూపం కాదు. జ్ఞాన విషయంలో విచారసాగరమైన గ్రంథంలో ఈ విధంగా కలదు. ఎలా అన్నాడంటే, మొదట షట్ సంపత్తి సాధన శ్రేష్టం సంపన్నుడు అప్పుడు జ్ఞాన సాధనకు అధికారి అవుతూ ఉంటాడు. అధికారి అయ్యి శ్రవణ మనన నిధిధ్యాస చెయ్యి అంటాడు. నిధిధ్యాస వలన మహావాక్యములను గ్రహించగా బ్రహ్మానుభవం కలిగిన తదుపరి ఆ విద్య యొక్క నివృత్తి అవుతుంది అంటాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఆ పరమాత్మతో ఆత్మ యొక్క అభిన్నత తెలుసుకొని నీవు నిత్యకృష్ణదాసి అనుకొని ఇప్పుడే అమృతత్వాన్ని పొందుతాడు. అది అమృతత్వాన్ని ఎప్పుడు పొందుతారు? పరమాత్మతో ఆత్మ యొక్క అభిన్నత తెలుసుకున్నప్పుడే, నేను నిత్యకృష్ణదాసి అనుకున్నప్పుడే. అదే తాత్పర్యం. కాబట్టి భక్తి సాధన కాలంలోనూ సిద్ధి పొందినప్పుడు కూడా అమృతమయమే అంటున్నాడు.